పర్టిక్యులర్‌గా 'బాహుబలి' తర్వాత ఏ కారణం చేతైనా గాని బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ పాత పరిస్థితుల్లో వచ్చిన హిట్స్ లేవు. ఆ డైరెక్టర్ల నుంచి. సందీప్ చేసినటువంటి సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌లు, అవును. అలాగే రాజమౌళి చేసినటువంటి సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌లు, అలాగే అట్లీ చేసినటువంటి 'షారుఖ్ ఖాన్‌తో' చేసినటువంటి 'జవాన్' సినిమా ఇవే కదా పెద్ద వసూళ్ళని నమోదు చేసింది. హ్మ్. వీటిలో అంటే 'షారుఖ్ ఖాన్' కూడా సౌత్ సినిమాని కంట్రోల్ చేయడానికి ఒక సౌత్ డైరెక్టర్‌ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అంటే ఇప్పుడు మార్కెట్ గ్లోబలైజ్ అవ్వటం వలన గతంలో హిందీ సినిమా సర్క్యులేట్ అవ్వటం అనేది వేరే గొడవ. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. వాళ్ళు కూడా లోకల్ మార్కెట్‌లని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు పైనుంచి కిందకు దిగాల్సిన పరిస్థితి, వీళ్ళు కింద నుంచి పైకెక్కుతున్నటువంటి పరిస్థితి 2 జరుగుతున్నాయి. చివరికి హాలీవుడ్ సినిమాలు కూడా లోకల్ మార్కెట్‌ల మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హ్మ్. ఇప్పుడు అవకాశాలు కూడా గ్లోబలైజ్ అవుతున్నాయి. చాలామంది పాన్ వరల్డ్ అని వాడేస్తున్నారు గానీ మీడియాలో పాన్ వరల్డ్ అనేది కాదు. గ్లోబల్ సినిమా అనాలి. గ్లోబల్ సినిమా అనేదే కరెక్ట్. పాన్ అంటే ఏమిటి? అంటే అది పాన్ అనేటువంటి దాన్ని సెన్స్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ప్రెజెన్స్ అక్రాస్ ది నేషన్ అని. అంటే జాతీయ స్థాయిలో ప్రతి చోట దాని ప్రెజెన్స్ ఉంటుందని. కాబట్టి దీన్ని ప్రపంచానికి వర్తింపజేయటం కరెక్ట్ కాదు. వరల్డ్ సినిమా అనండి, లేకపోతే గ్లోబల్ సినిమా అనండి. అది కరెక్ట్ వర్డ్. ఇలా తెలుగు సినిమా ఉన్నతిని చూసి కాలరెత్తి మాట్లాడటం అనేది అనివార్యంగా జరుగుతుంది. హ్మ్. ఇది మొన్న ప్రెస్ మీట్‌లో అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత బన్నీ ఇంట్లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అరవింద్ గారు, అల్లు అర్జున్ ఇద్దరు ఒక మాట ప్రస్తావించారు. ఒకవైపు మేము తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెడుతుంటే, అక్కడ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తుంటే, అవి సెలబ్రేట్ చేసుకోలేనటువంటి ఒక దారుణమైన పరిస్థితిలో ఉండటం మాత్రమే కాదు, నిజానికి ఇది అభినందనలు పొందాల్సినటువంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు పొందటం అనేది చాలా బాధాకరంగా ఉంది అనే మాట వాడారు వాళ్ళు. ఎందుకు వాడారు? అంటే దాని మీద కూడా అభిప్రాయాలు వచ్చినాయి. నేనే అభిప్రాయపడ్డాను. ఇదేదో కొంచెం బ్లాక్‌మెయిలింగ్ స్టేట్మెంట్‌లా ఉంది అని. అందుకని ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఈయన మాటలు పట్టుకుని సీరియస్‌గా ఇతని మీద విమర్శలు చేయటం కన్నా కూడా తాము ఈ అంటే ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి వాళ్ళు ఒక స్ట్రాటజీ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఒక దశలో సౌత్ సినిమాలో కథలు ఉంటున్నాయి. అందువలన వాళ్ళు మనల్ని డామినేట్ చేసి హిట్లు కొడుతున్నారు అని అనుపమ్ ఖేర్ అన్నాడు. హ్మ్. అనుపమ్ ఖేర్ అభిప్రాయం ఏంటంటే కథలు అని అన్నాడు కానీ కథలు కాదు ఆయన ఉద్దేశంలో, ఆయన బ్రెయిన్‌లో ఉన్నది. వీళ్ళు కొంత హిందుత్వ కంటెంట్‌ని నింపుతున్నారు సినిమాల్లో. అది ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మూడ్‌కి కనెక్ట్ అవుతోంది. అంటే 'కార్తికేయ 2' సక్సెస్ మీద ఆయన మాట్లాడాడు. అందులో ఒక పాత్ర కూడా పోషించినట్టున్నాడు ఆయన. ఓకే. అలాగే ఆయన నటించినటువంటి 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా. అది కూడా కొంత జాతీయవాదపు ఆలోచనలతో నడిచిన సినిమానే. అంటే జాతీయ సినిమా అంటే జాతీయవాదపు సినిమా అనే పద్ధతిలో ఒక ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ ప్రముఖులు ఈ సౌత్ సినిమా చాంపియన్‌షిప్ మీద కామెంట్స్ చేశారు వాళ్ళ ధోరణిలో. అలా కామెంట్ చేసినటువంటి ఆవిడ కూడా ఉన్నారు కదా నటి, దర్శకురాలు. ఇప్పుడు 'మణికర్ణిక' సినిమాలో కంగనా నటించినటువంటి రనౌత్. 'కంగనా రనౌత్' హ్మ్. ఉంది కదా! ఆవిడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. హ్మ్. అందుకని నిజమేనా అది? అంటే ఆ మూడ్ ఇప్పుడు కనిపించడం లేదు మళ్ళీ. ఇప్పుడు అలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి అనేటువంటి అభిప్రాయం తప్పని ఈ మధ్య ప్రూవ్ అయింది. సో, ఇప్పుడు జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఈ పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేయటానికి, లేదు గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేయటానికి ఒక ప్రత్యేకమైన జానర్‌లో సినిమాలు తీయాలనేటువంటి ఒక భ్రమ కల్పించారు. చాలామంది డైరెక్టర్‌లో ఆ భ్రమలున్నాయి. ఆ భ్రమలు ఉండటం వలన ఏం జరుగుతోందంటే, ఒక రగ్డ్ బ్యాక్‌డ్రాపు,
ఒక విచిత్రమైనటువంటి గెటప్పులు, విచిత్రమైన మేనరిజమ్స్, వీటి మీద డిజైన్ చేస్తున్నారు. వీటి మీద వర్కౌట్ చేస్తున్నారు. సుకుమార్ చేసింది కూడా అదే. సుకుమార్ 'పుష్ప' నిండా ఆయన ప్రదర్శన ఏమిటి? ఒక విచిత్రమైన మేనరిజము, ఒక విచిత్రమైన బ్యాక్‌డ్రాపు, వీటి మీదే వెళ్ళాడు. నిజానికి రంగస్థలంలో ఉన్నటువంటి ఒక కోర్ పాయింట్, అలాంటి ఒక కోర్ పాయింట్ కూడా లేదు దీనిలో నిజానికి 'పుష్పలో'. 'పుష్పతో' కంపేర్ చేస్తే అది బెటర్ సినిమా ఓకే. రంగస్థలం. కానీ ఇది బిగ్ రెవెన్యూ వర్కౌట్ అయింది ఈ సినిమాతో, ఈ ప్రాజెక్ట్‌తో. కారణం ఏమిటి అంటే, ఇదే మన సక్సెస్ ఫార్ములా అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన మాత్రమే కాదు, ప్రపంచం అనుకుంటోంది. అలాగే సందీప్, ఆయన హీరో క్యారెక్టరైజేషన్ మీదే సినిమాలు ఆడతాయని బలంగా నమ్మిన వ్యక్తి. ఆయన ఆ ధోరణిలో మార్కెట్ కొల్లగొడుతూ వెళ్తున్నాడు. ఇది కూడా మొనాటనస్ అయితే దెబ్బతింటారు వీళ్ళు. ఇది కూడా మొనాటనస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు నడపటం అనేది. అందుకని ఇప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోకల్ పాయింట్ని గ్లోబల్ లెవెల్లో, ఒక లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పాలి అనేటువంటి విద్యని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయడం మానేసి ఇంకా జబ్బ చరుచుకునేటువంటి మూడ్లోనే ఉన్నారు ఫిల్మ్ మేకర్స్ అనటానికి ఈయన కామెంట్స్ మనకు ఉదాహరణ. ఓకే. నాగవంశీ కామెంట్స్. ఇంకా ఈ జబ్బ చరుచుకోవటం ఆపేయండి. ఈ జబ్బ చరుచుకోవటం ఆపేసి లోకల్ ఇష్యూస్ను గ్లోబల్ లెవెల్లో మనం సినిమాగా చెప్పి మెప్పించటం అనేటువంటి కళని ఎలా ఆకళింపు చేసుకోవాలి అనేది ఆలోచించండి. గతంలో ఆయన సత్యజిత్ రే గారు, మృణాల్ సేన్ వీళ్ళందరూ చేసింది అదే. ఆ రోజున కూడా వీళ్ళు ప్రపంచ స్థాయి మేధావులుగా ఎందుకు గుర్తింపబడ్డారు? వాళ్ళు తీసింది లోకల్ సినిమాలేగా, బెంగాలీ సినిమా ద్వారానే వాళ్ళు ప్రపంచ స్థాయి గుర్తింపును పొందారు. ఆ పొందటానికి వాళ్ళు ప్రదర్శించిన టెక్నిక్ ఏమిటంటే, లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు. ఆ విద్యను మీరు ఆకళింపు చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని వ్యాపారం చేసుకోండి. రంగస్థలంలో నిజానికి అప్పటికి ఆయన బ్రెయిన్లో ఉన్నటువంటిది, తమిళ సినిమాల్లో సక్సెస్ కోరుతున్నటువంటి వెట్రిమారన్ లాంటి వాళ్ళు కొంచెం వాళ్ళు డౌన్ టు ఎర్త్ వెళ్ళిపోయి కొన్ని మాట్లాడటానికి మొహమాట పడుతున్నటువంటి అంశాలు బలంగా మాట్లాడటం వలన వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు అనేది పట్టుకుని ఆ సబ్జెక్ట్ డిజైన్ చేశాడు సుకుమార్. అది మంచి మార్గమే. కానీ 'పుష్ప' దగ్గరికి వచ్చేసరికి ఆయన మళ్ళీ లిమిటేషన్కి గురయ్యాడు, ఫార్ములాలోకి వెళ్ళిపోయాడు. ఈ ఫార్ములాలోకి వెళ్ళిపోవడంతో దాంట్లో ఒక ప్రాపర్ కోర్ ఐడియా డిజైన్ కాల. అందుకని ఏదో సినిమా చూసి బాగానే ఉందిలే, ఏ సీన్ కా సీన్ అనుకుంటారు తప్ప, ఒక ఏకసూత్రత ద్వారా ఒక అంశాన్ని బలంగా మాట్లాడేది ఇతను అనేటువంటి అభిప్రాయం ప్రేక్షకులకు కలగదు. 'పుష్ప' 2 భాగాల్లోనూ జరిగింది అదే. ఓకే. ఇక ఒక కూలీ తన మదర్కు ఉన్నటువంటి ప్రాబ్లము, దాని నుంచి అతను రివోల్ట్ అయ్యాడు అనేటువంటిది ఒకటే పాయింట్ అనుకుంటే, నిజానికి ఆ పాయింట్ డిస్కస్ చేసినటువంటి సినిమాలు అనేకం ఉన్నాయి, 'దీవార్' దగ్గర నుంచి మొదలు పెడితే. కాబట్టి కొత్తగా ఏం చెప్పావు అన్నది చూస్తే 'పుష్ప 1', 'పుష్ప 2' రెండిట్లోనూ ఏమీ లేదు. కాకపోతే ఒక నేపథ్యాన్ని, ఒక క్యారెక్టరైజేషన్ని, ఒక మేనరిజంని పట్టుకుని బతికేసింది సినిమా. ఇది వర్కౌట్ అవ్వదు. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి కొంత సానుకూల వాతావరణంలో, అంటే అక్కడ సెంటిమెంట్లు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి. వాళ్ళు ఎలాగైతే వీళ్ళ సెంటిమెంట్లు దెబ్బ కొట్టకూడదు అని అనుకుంటారు, ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి. లోకల్ సెంటిమెంట్స్ బలంగా ఉంటాయి. మీరు వాళ్ళకి నిద్ర లేదు, వీళ్ళకి నిద్ర లేదు అనకుండా, ఒకప్పుడు హిందీ సినిమాలు ఇక్కడికి వచ్చి 100 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయిగా. చాలా సినిమాలు, డాన్ ఆడింది విపరీతంగా. ఇక్కడ చాలా సెంటర్లలో సద్దినోత్సవాలు జరుపుకుంది. అతను షోలే సినిమా పరిస్థితి ఏంటి, అది సంవత్సరాల తరబడి ఆడేసింది చాలా చోట్ల.